టీఎస్ అండ్ ఏపీ స్టూడెంట్స్ చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్స్ ఇస్తే ఫస్ట్ సీట్ వాళ్ళకి ఇస్తారా లేకపోతే ర్యాంక్ వైజ్గా ఇస్తారా అని అడుగుతున్నారు. సో క్లారిటీ ఇద్దామని ఈ వీడియో. సో ఇంకేం డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మేము వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాము. సో స్టూడెంట్స్ ఎవరికైనా వెబ్ ఆప్షన్స్ కావాలి ఇలాగా అంటే ఖచ్చితంగా మా ఒక పర్సనల్ గైడెన్స్ తీసుకోండి. అండ్ మీకు పలానా కాలేజ్ సీట్ వస్తున్నారో తెలుసుకోవాలన్నా లేదా మీకు ఏ కాలేజ్ సీట్ వస్తుందో తెలుసుకోవాలన్నా సో మీరు మా గైడెన్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, మంచి కాలేజ్ సీట్ సాధించవచ్చు స్టూడెంట్స్. ఓకే, సో డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ ఇస్తాను స్టూడెంట్స్, చూడండి, ఫాలో చేయండి. అయితే ఈ డౌట్ క్లారిఫికేషన్ చేస్తాం స్టూడెంట్స్. సపోజ్ మనం వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఇచ్చాం అనుకుందాం, మనకన్నా బెటర్ ర్యాంక్ వాళ్ళు లాస్ట్ ఇచ్చారు అనుకుందాం. సో ఎలా చూస్తారు అంటే ఉదాహరణకి నేను కొన్ని ర్యాంక్స్ రాస్తాను, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ రాస్తాను. ఓకేనా? సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8 ర్యాంక్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్స్ ఇచ్చిన వ్యక్తి ఈ అబ్బాయే. ఈ 8th ర్యాంక్ వచ్చిన అతను ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు, రైట్? సెకండ్ ఆప్షన్ ఈ 4th ఆయన ఇచ్చాడు, లాస్ట్లో ఈ ఫస్ట్ ర్యాంక్ అయినా వెబ్ ఆప్షన్ ఇచ్చాడు అనుకుందాం. అంత మాత్రాన ఫస్ట్ ఇతనికి ఇవ్వరు. ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిన తర్వాతనే ఫస్ట్ ర్యాంక్ అతనికి సీట్ అలాట్ చేశారు. అతను పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్స్ అన్నీ చెక్ చేసి రైట్ ఇతనికి ఇచ్చిన ఆప్షన్ సీట్ వస్తుందంటే అప్పుడు సీట్ ఇచ్చేస్తారు, రైట్? సీట్ ఇచ్చిన తర్వాతనే సెకండ్ ఆయనకి వెళ్తారు. సెకండ్ ఆయన ఆప్షన్స్ అన్నీ చెక్ చేస్తారు. ఒకవేళ ఆయన ఆప్షన్ సరిగ్గా ఇవ్వలేదు అనుకుందాం, ఆయనకి సీట్ ఇవ్వరు, రైట్? థర్డ్ ఆయనకి వెళ్ళిపోతారు. ఆప్షన్స్ అన్నీ చెక్ చేస్తారు, మంచిగా ఆప్షన్స్ పెట్టినాడు అనుకుందాం, అతనికి సీట్ ఇచ్చేస్తాడు. 4th ఆయన దగ్గరికి వెళ్తారు, అతను ఆప్షన్స్ అన్నీ చెక్ చేస్తారు, అతను ఆప్షన్ సరిగ్గా ఇవ్వలేదు అనుకుందాం, అతనికి సీట్ ఇవ్వరు. అలాగా ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళకి మంచిగా పెట్టుకుంటే సీట్ ఇస్తారు, ఇవ్వని వాళ్ళకి సీట్ ఇవ్వరు. అలాగ ర్యాంక్ వైజ్గా ఆర్డర్గా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, 4th ర్యాంక్, 5th ర్యాంక్ ఆర్డర్గా వెళ్తూ మనకి సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఓకే, సో ఇలాగా సీట్ మీరు ఖచ్చితంగా సాధించాలి అంటే ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి. ఎక్కువ ఆప్షన్స్ ఇస్తే ఖచ్చితంగా సీట్ సాధిస్తారు స్టూడెంట్స్. మంచి ర్యాంక్ వచ్చినా మంచి ర్యాంక్ రాకపోయినా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి. ఎక్కువ ఆప్షన్స్ అని ఏంటంటే 100 ఇచ్చినా 50 ఇచ్చినా 1000 ఇచ్చినా ఎవరు మిమ్మల్ని ఏమనరు. మీకు ఎంత టైం ఉంటే అంత టైం ఆప్షన్స్ ఇచ్చుకుంటూ రండి, మంచి సీట్ ఖచ్చితంగా వస్తుంది స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి ఫస్ట్, లాస్ట్ ర్యాంక్ వాళ్ళకి లాస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అందరికి ర్యాంకులు అందరికి సీట్లు వస్తాయంటే వచ్చిన ర్యాంక్స్ అందరికీ సీట్స్ వస్తాయి, అన్ని సీట్స్ ఉన్నాయి, నథింగ్ టు వరీ. ఓకే, మంచిగా ఆప్షన్స్ ఇవ్వండి, మంచిగా సీట్ సాధించండి. ఇంకేమైనా గైడెన్స్ కావాలన్నా టిప్స్ కావాలన్నా మా ఒక వీడియోని ఫాలో చేయండి. బాయ్.